బోధించేందుకు టీచరున్నారు, కానీ పాఠాలు వినేందుకు ఒక్క విద్యార్థి కూడా లేరు. ఇది విజయనగరం జిల్లా సంతకవిటి మండలం గుజ్జన్నపేట ప్రాథమిక పాఠశాల దుస్థితి. ఈ ప్రాథమిక పాఠశాల ఒకప్పుడు గ్రామ బాలబాలికల చదువులకు కేంద్రంగా నిలిచేది. కానీ ఇప్పుడు ఈ పాఠశాల దయనీయ స్థితిలో ఉంది. ఒక్క విద్యార్థి కూడా లేకుండా ఉపాధ్యాయురాలు ఎస్ నారాయణమ్మ ఒంటరిగా విధులకు హాజరై ఖాళీ తరగతి గదుల మధ్య రోజులు గడుపుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది ఈ పాఠశాలను ఫౌండేషన్ స్కూల్గా మార్చి 3, 4, 5 తరగతులను సమీపంలోని చిత్తారిపురం యూపీ స్కూల్లో విలీనం చేసింది. ఫలితంగా ఇక్కడ కేవలం ఒక్క విద్యార్థి మాత్రమే 2వ తరగతిలో మిగిలున్నాడు. అతను కూడా ఇప్పుడు పాఠశాలకు రావడం మానేశాడు. నా పేరు ఎస్ నారాయణమ్మ అండి. నేను 2023 ట్రాన్స్ఫర్లో సంతకవిటి మండలం ఎంపీపీ స్కూల్ గుజ్జన్నపేటకి టీచర్గా వచ్చానండి. ఇక్కడ ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు 1వ క్లాస్ నేను వచ్చాక. వాడు 1, 2వ క్లాస్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ వరకు ఇక్కడ మామూలు ప్రైమరీ స్కూల్లో 5th క్లాస్ వరకు ఉందండి. ఈ సంవత్సరం నుండి 2025 విద్యా సంవత్సరం నుండి ఫౌండేషనల్ స్కూల్ చేశారండి మా స్కూల్ని. అందువలన మరి అబ్బాయి ఇక్కడ 3rd క్లాస్లో ఉండడానికి లేదు కాబట్టి అబ్బాయికి టీసీ ఇచ్చాను. అబ్బాయి వేరే స్కూల్లో జాయిన్ అయిపోతున్నాడు. ప్రస్తుతానికి మరి ఊర్లో పిల్లలు లేకపోవడం వల్ల ఎవరు జాయిన్ అవ్వలేదండి. 0 ఎన్రోల్మెంట్తో ఈ స్కూల్ ఉందండి. నేను ప్రతిరోజు వస్తున్నాను. ఈ ఏడాది కొత్తగా 1, 2 తరగతుల్లో ఎవరూ చేరలేదు. ఈ పరిస్థితి గ్రామస్తులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఫౌండేషన్ స్కూల్ నిర్ణయం వల్ల స్థానికంగా విద్య అందుబాటులో లేక చిన్నారులు చదువుకు దూరమవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఈ పాఠశాలలో 20 నుంచి 30 మంది విద్యార్థులు ఉండేవారని, కానీ విద్యాశాఖ నిర్ణయాలు సరైన ప్రచారం లేకపోవడం వల్ల చదువుకు ఆసక్తి తగ్గిందని గ్రామస్తులు అంటున్నారు. విద్యాశాఖ అధికారులు స్పందించి ఫౌండేషన్ స్కూల్ రద్దు చేసి ప్రాథమిక పాఠశాలను పూర్వ వైభవంతో కొనసాగించాలని కోరుతున్నారు.